ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనము. ద గ్రేషియస్ హ్యాండ్ ఆఫ్ అవర్ గాడ్ ఈజ్ ఆన్ ఎవ్రీవన్ హూ లుక్స్ టు హిమ్. ఎజ్రా చాప్టర్ 8 వర్స్ 22. ఈ రోజుకు గాను మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఆశ్రయించు వారికి అందరికీ ఆయన కృపాహస్తము తోడై ఉంటుంది. బీద ధనిక ఎవరైనా ఎప్పుడైనా దేవుణ్ణి ఆశ్రయిస్తే వారిని దేవుడు ఎప్పుడూ కూడా త్రోసివేయడు. ఒక అధికారిని కలవాలంటే ఎన్నో నిబంధనలు ఉంటాయేమో కానీ దేవుణ్ణి ఆశ్రయించడానికి ఎటువంటి నిబంధన ఆయన పెట్టలేదు. ఆయనతో మాట్లాడడానికి ఏ సమయము ఆయన నిర్ణయించలేదు. ఆయన్ను ఆశ్రయించుటకు ఒక క్వాలిఫికేషన్ అవసరం లేదు. నీవు గొప్ప విశ్వాసివి అయి ఉండాల్సిన పని లేదు. నీ ఏజ్తో, నీ జాబుతో, నీకున్న ఆస్తులతో ఆయనకు పని లేదు. నీవు ఎవరివైనా ఎటువంటి స్థితిలో నీవున్నా ఆయన ఆశ్రయిస్తే, ఆయనకు నిజముగా నీవు మొరపెడితే ఆయన హస్తము నీకు తోడుగా ఉంచుతాడు. నీవు అనుకున్న కార్యమును సఫలం చేస్తాడు. అయితే వాక్య భాగములో భక్తుడు అంటున్నాడు, మేలు కలుగుటకై అనగా మేలు చేసే ఉద్దేశముతో ఆయన ఆశ్రయిస్తే ఆయన సహాయం మనకు ఎన్నటెన్నటికి ఉంటుంది. ఒకరికి చెడు చేయాలనే ఆలోచనతో, మరొకరిని ఇబ్బందులు పెట్టాలనే హృదయముతో దేవుణ్ణి ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఆయన సహాయం వారికి దొరకదు. ఎన్ని సంవత్సరాలు నీవు అటువంటి దుష్ట హృదయముతో ప్రార్థించినా దేవుడు కనీసం నీ యొక్క మొరని కూడా వినడు. పరిశుద్ధ లేఖనముల ద్వారా భక్తుడు చెప్తున్నాడు, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకొను వారి మీదను నిలుచుచున్నది. ఎవరికైతే ఆయన యందు భయభక్తులు ఉంటాయో ఆయన వారిని ప్రతి శ్రమలో నుండి తప్పిస్తాడు, మరణము నుండి విడిపిస్తాడు, కరువు గల సమయంలో సంతృప్తితో నింపుతాడు. మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే తప్పు చేయడానికి కూడా ఆలోచిస్తాము. అప్పుడు క్షమించే హృదయము, సహించే మనస్సు మనలో ఉంటుంది. చెడు చేయాలి, పాపముతో జీవించాలి, పాపములో జీవించాలి అనే ఆలోచన రాదు. వాక్యం సెలవిస్తుంది, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది అని. ఈ రోజున దేవుడు మన వైపు చూడాలంటే, ఆయన మన మొరలను చెవియొగ్గి వినాలంటే మనము దేవుని దృష్టికి నీతిమంతులముగా ఉండాలి. ఆయన దృష్టికి నీతిమంతులముగా ఉండాలి అంటే ఆయన రక్తములో కడగబడిన వారమై పాపమును అసహించుకొని నీతిని ప్రేమించే వారముగా ఉండాలి. పరిశుద్ధ లేఖన భాగములు సెలవిస్తున్నాయి, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను అన్ని విషయాలలో ఆశీర్వదిస్తాడు, అన్ని విషయాల్లో దీవిస్తాడు, నిన్ను గొప్పగా అభివృద్ధి పరుస్తాడు. నిన్ను బలపరచడానికి, నిన్ను గొప్ప స్థితిలో నిలవబెట్టడానికి ఆయన ఏ మాత్రమును సంకోచించడు, ఏ మాత్రమును వెనకడుగు వెయ్యడు. కానీ నీ హృదయంలో చెడుకు స్థానం ఇవ్వద్దు. ఇంకొకరికి కీడు చేయాలనే తలంపులతో నీవు జీవించవద్దు. యథార్థముగా ఉండు, యథార్థముగా జీవించు. దేవుడు నీకు అడిగినదల్లా ఇస్తాడు. ఈరోజు వాక్యం సెలవిస్తుంది కదా, మేలు చేయుటకై మనము ఆయనను ఆశ్రయిస్తే అనగా ఆయన సహాయం కోరుకుంటే మనందరికీ ఆయన హస్తము ఎప్పుడూ తోడై ఉండి నడిపిస్తుంటుంది. దేవుని యొక్క కృపాహస్తము తోడై ఉన్నప్పుడు ఎవ్వరూ మనల్ని అడ్డుకోలేరండి.
ఏ అపవాది ఆపగలదండి? ఈ లోకపరమైన ఏ లోటు మనము చేయబోవు కార్యమునకు అడ్డు రాగలదు చెప్పండి? ఆయన హస్తము బలమైనదని, కృంగిపోయిన వారిని లేవనెత్తగలదని, బలహీనులను బలపరచగలదని, శ్రమల్లో ఉన్న వారిని, బాధల్లో ఉన్న వారిని కాపాడగలదని మనము వాక్యములో అనేక సార్లు చదువుకున్నాం. అటువంటి చల్లనైన హస్తము ఈ రోజున మనకు తోడై ఉన్నది అని, ఎన్నటికీ తోడై ఉంటుందని మర్చిపోవద్దు. ఈ రోజున ఒక మంచి వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నావేమో, మంచి కార్యము చేసి అనేకులకు ఉపయోగకరంగా ఉండాలని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, ఒక జాబ్ పొందుకొని నీ కుటుంబాన్ని పోషించుకోవాలి అని ఆశ కలిగి ఉన్నావేమో. ఏది ఏమైనప్పటికీ ఒక మంచి ఆశతో, సంకల్పముతో నీవు ప్రారంభిస్తున్నట్లయితే నీకు దేవుడు తప్పకుండా సహాయము చేస్తాడు అని మర్చిపోకు. ఎవరు ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు తెచ్చినా భయపడకు, బాధపడకు. అవన్నీ కూడా నీ నుండి తొలగిపోతాయి. నీవు చేయాలనుకున్న ఆ మంచి పనిని ఏది కూడా ఆపలేదు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించు, ఆయన హస్తము నీకు తోడై ఉంటుంది. దేవుడి మాటల్ని దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవం కలిగిన మా తండ్రి, సర్వోన్నతమైన స్థలములపై నివసించుచున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారు తండ్రి. మీ యొక్క సహాయము మాకు ఎల్లప్పుడూ ఉంటుందని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మేలు కలగజేయడానికై మిమ్మల్ని ఆశ్రయించు వారికి అందరికీ మీ యొక్క హస్తము తోడుగా ఉంటుందని, బీద ధనిక ఎవరైనా ఎప్పుడైనా మిమ్మల్ని ఆశ్రయిస్తే ఎప్పుడు కూడా త్రోసివేయని దేవుడు అని ఈ రోజున తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అవును తండ్రి, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున ఎందరైతే తండ్రి జాబు లేక బాధపడుతూ అయా మరి తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తూ ప్రభువా మీ యొక్క సహాయమును కోరుకుంటున్నారో, అయా మంచి జాబ్ను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడానికి కృపను చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి అయా స్వస్థత కొంచెమైనను లేకుండా బాధపడుతున్న బిడ్డల నిమిత్తం వేడుకుంటున్నాం ప్రభువా. అయా స్వస్థపరిచే దేవుడవు, కృప చూపే దేవుడవు, కనికర పూర్ణుడవు, జాలిగల దేవుడవు తండ్రి. అయా ప్రతి బిడ్డకు తండ్రి సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి నా ప్రభువా. అయా ఇంట్లో అయా గృహములో ఉన్నటువంటి ప్రతి ఒక్క లేమిని తీసివేసి ప్రభువా సమృద్ధితో వారిని సంతృప్తి పరచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి అవసరతను, అక్కరను మీ యొక్క మహిమైశ్వర్యములో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. కుటుంబములో తండ్రి అసమాధానమైనటువంటి స్థితిని తొలగించి సమాధానముతో ప్రతి బిడ్డను మీరు నింపమని బ్రతిమిలాడుకుంటున్నాము. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తీసివేయండి. ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి జీవితాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో ప్రభువా మరి తండ్రి చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా ప్రభువా వారిని మీ యొక్క కాపుదలలో భద్రపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభువా మరి త్రాగుడు వ్యసనాలకు బానిసలైపోయారో, వ్యభిచార వ్యసనాలకు బానిసలైపోయారో ప్రభువా వారి హృదయాలను మార్చండి, మారు మనసును వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా సంతానము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. గర్భఫలము కొరకు తండ్రి ఎదురు చూస్తున్న వారి జీవితంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకుంటూ కూలి పని చేసుకుంటున్న వారిని ఆశీర్వదించండి. అదేవిధంగా రైతులను మీరు దీవించండి. వారు వేసిన పంట సమృద్ధిగా పండడానికి కృపను చూపించండి. అయా మీ ఆశీర్వాదమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి విడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి.
అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. నీవు సృష్టించిన ఈ సృష్టి అంతటినీ యావత్తుకు తండ్రి మీరు తోడుగా ఉండమని, అయా ప్రతి బిడ్డను తండ్రి మీరు ఆదరించమని, బలపరచమని, ధైర్యపరచమని, అయా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు తండ్రి మీరు తోడై ఉండమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మా నాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి మా కొరకు త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.